వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. నాసిక్, సోలాపూర్, అక్కల్కోట్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌కి అయితే కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇది చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, కడప మీదుగా చెన్నై వరకు ఈ రహదారి అయితే ఉంటుంది. అయితే సూరత్ నుండి చెన్నై మధ్య ప్రయాణ సమయం 30 గంటల నుంచి తగ్గించడానికే దాదాపుగా ఇది చూసుకుంటే ఈ సమయం 30 గంటల నుంచి 17 గంటలకైతే తగ్గింపు చేయడానికి కోసమైతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలుపుతుంది. అయితే ఇది చూసుకుంటే దీని యొక్క బడ్జెట్ చూసుకుంటే దాదాపుగా 19,142 కోట్ల అంచనా వ్యయంతో 6 వరుసల రహదారి నిర్మాణానికైతే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దేశంలో మౌలిక సదుపాయాల కల్పన దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగైతే వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మహారాష్ట్రలోని నాసిక్, షోలాపూర్, అక్కల్కోట్ మధ్య 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికైతే ఆమోదం తెలిపింది. అయితే ఇంత దాదాపుగా చూసుకుంటే 19,000 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ రహదారి అయితే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, కడప మీదుగా చెన్నై వరకు అయితే అనుసంధానం కానుంది. ఈ కారిడార్ వల్ల సూరత్ నుండి చెన్నై మధ్య ప్రయాణించే వాహనదారులకైతే భారీ ఊరట లభిస్తుంది. ఎందుకంటే చాలా డిస్టెన్స్ అయితే తగ్గుతూ ఉంది. అయితే చూసుకుంటే దాదాపుగా ఈ ప్రయాణం 374 కిలోమీటర్ల పొడవైన ఈ యాక్సెస్ కంట్రోల్ హైవే నిర్మాణం ద్వారా పశ్చిమ, తూర్పు తీరాల మధ్య రవాణా వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. ఈ ప్రాజెక్టుతో సూరత్ టు చెన్నై మధ్య ప్రయాణ దూరం దాదాపుగా చూసుకుంటే 201 కిలోమీటర్లు తగ్గనుండగా ప్రయాణ సమయం కూడా చూసుకుంటే ఏకంగా 31 గంటల నుంచి 17 గంటల వరకు పడిపోతుందనేసి ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంది. సో దీన్ని తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఏపీలో ఈ రహదారి ప్రయాణించే మార్గం చూసుకుంటే ఈ కారిడార్ ప్రధానంగా రాయలసీమ గుండా వెళ్తూ చెన్నైను కలుపుతుంది. అయితే చూసుకుంటే ఇది తెలంగాణలోని గద్వాల్ ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి కర్నూలు నగరం శివార్ల గుండా వెళ్తుంది. ఇది ఉత్తర మరియు దక్షిణ భారతాన్ని కలిపే కీలక జంక్షన్గా మారుతుంది. అయితే కర్నూలు దాటిన తర్వాత నంద్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల మీదుగా వైఎస్ఆర్ కడప జిల్లాలోకి అయితే ప్రవేశిస్తుంది. కడప నుంచి రాజంపేట, రైల్వే కోడూరు మీదుగా చిత్తూరు, అన్నమయ్య జిల్లాల గుండా తమిళనాడులోని చెన్నైకి అయితే చేరుకుంటుంది. అయితే ఈ ప్రాజెక్టును పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్లో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టును బిల్డ్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ బీఓటీ టోల్ పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ మాట్లాడుతూ నాసిక్, సోలాపూర్ కారిడార్కి అయితే ఆమోదం లభించిందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇది అక్కల్కోట్ నుంచి కర్నూలు, కడప మీదుగా చెన్నై వరకు విస్తరిస్తుందని చెప్పేసి కూడా స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా 251 లక్షల పని దినాలు, పరోక్షంగా 313 లక్షల పని దినాలు ఉపాధి లభిస్తుందనేసి అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టును పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద చేపట్టారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మౌలిక సదుపాయాల మధ్య సమన్వయం సాధించడం మరియు రవాణా ఖర్చులను తగ్గించడం, తద్వారా భారతీయ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లోకి మరింత పోటీనివ్వగలవు అని చెప్పేసి కూడా తెలుతుంది. అయితే మనం చూసుకుంటే ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కర్నూలు కానీ, కడప కానీ ఇవి చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు. అలాంటి ప్రాంతాల మీద ఈ హైవే వెళ్ళడం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజలకైతే కొంచెం లాభకూరుస్తుంది అనేసి అనుకోవచ్చు. ఎందుకంటున్నానంటే అక్కడ ఎక్కడైతే ఆ ప్రాంతాల మీద హైవే వెళ్తుందో అక్కడ భూమి యొక్క విలువలైతే పెరగడం జరుగుతుంది. ఆ హైవేలు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో వ్యాపారం చేసుకోవడానికి కూడా అవకాశాలు లభిస్తాయి, మరియు ఉపాధి దొరుకుతుంది అని చెప్పేసి కూడా కనిపిస్తూ ఉంది. ఈ నిర్ణయం అయితే రాయలసీమ ప్రాంతాల్లోనూ మరియు ఎవరైతే చెన్నైకి, నాసిక్ నుంచి ఇలా ప్రయాణిస్తుంటారో వారందరికీ కూడా ఇది సంతోషకరమైన వార్త అనేసి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.